తెలిసింది కదా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అట ఇప్పుడు మళ్ళీ నిన్ననో మొన్న నేను ఇందాక పొద్దున ఏదో సోషల్ మీడియాలో చూస్తుంటే కూడా ఒక వార్త చూసిన ఒక డ్రోన్ ఒక వ్యక్తిని నీళ్ళలో వరదలో చిక్కుపోయిన వ్యక్తిని ఒక డ్రోన్ మంచిది లావట్టుకొచ్చింది 100 కేజీల దాకా బరువును లావట్టే శక్తి సామర్థ్యం ఉన్న ఒక డ్రోన్ ద్వారా ఒక మనిషిని తీసుకొని వచ్చారు ఈజీగా. సో అక్కడక్కడ వరదలలో వాగులలో చిక్కపోయిన తీసుకురావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెస్క్యూలో అది ఖచ్చితంగా ఒక విప్లవాన్ని తీసుకొస్తుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి అట్లాంటి ఆవిష్కృతములు అట్లాంటి ఆవిష్కరణలు రావడం మనందరికి కూడా మంచిదే. అయితే దాంట్లో భాగంగా దుబాయ్లో ఎగిరిన ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అట. సో ఏందో ఒకసారి చూద్దాం. కాలుష్యరహిత ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాత్మకంగా ప్రయాణం అందుబాటులోకి వచ్చింది, విజయవంతమైందట. నిట్ట నిలువుగా గాలిలోకి లేచి గమ్యానికి చేరిన తర్వాత మళ్ళీ నిలువుగానే కిందికి దిగే ఎలక్ట్రిక్ ట్యాక్సీ ప్రయోగాన్ని దుబాయ్ ఎడారిలో నిర్వహించారు. నగరంలోని నగరాల మధ్య కర్బన ఉద్గారరహిత ప్రయాణాలను ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సాధ్యం చేస్తుంది. అంటే పొల్యూషన్ కూడా పెద్దగా ఉండదు అనేది దాని ఉద్దేశం అన్నట్టు. అయితే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతాట. ఎంత? గంటకు 320 కిలోమీటర్ స్పీడ్తో పోతాట. వామ్ము! 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఈ ఎయిర్ ట్యాక్సీ వచ్చే ఏడాది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సేవలు అందించనుంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు కారులో వెళ్ళడానికి 45 నిమిషాలు పడుతుంది. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీతో 12 నిమిషాల్లోనే ఆ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. అయిపోయి అందరూ అవే వాడుతారు. డ్రోన్ లెక్కనే ఉంది, అది కూడా డ్రోన్ టెక్నాలజీ లాగానే కనబడుతుంది అది కూడా మొత్తానికైతే. సో